హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో 4 పీసెస్ లంగా కటింగ్ ఏ విధంగా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ముందుగా లంగాని తీసుకోవాలి. స్టమక్ దగ్గర ఎండ్ పాయింట్స్ కావాలో చూసుకోవాలి. 20 పాయింట్స్ ఉంది స్టమక్ దగ్గర. వన్ సైడ్ కొలత మాత్రమే తీసుకుంటున్నాను. ఇప్పుడు సగంలో 20 పాయింట్స్లో సగం తీసుకోవాలి, 10 పాయింట్స్. ఇప్పుడు లంగా క్లాత్ని ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. నడుం పట్టీ కోసం స్టమక్ దగ్గర పట్టీ కోసం 5.5 తీసుకోవాలి. ఈ విధంగా 5.5 మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా డబుల్ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన క్లాత్లో 4 పీసెస్ వచ్చేలాగా లంగాని కట్ చేసుకోవాలి. 10 పాయింట్స్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఖర్చుతో సహా 10 పాయింట్స్ మార్క్ చేసుకోవాలి. సేమ్ ఇటు సైడ్ కూడా 10 పాయింట్స్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లంగా లెంత్ వెడల్పు ఎంత ఉందో చూసుకోవాలి. నేను 1 పీసెస్నే చూస్తున్నాను. 18 పాయింట్స్ ఉంది. సో మనం ఇప్పుడు 18 పాయింట్స్ తీసుకోవాలి. ఇక్కడ 22 పాయింట్స్ ఉంది, ఎగస్ట్రా ఉంది క్లాత్. సో మనం ఎగస్ట్రా క్లాత్ని వేస్ట్ చేయకుండా ఉండాలంటే కింద లెంత్ 20 పాయింట్స్ తీసుకుంటే మిగిలింది ఇంత మిగిలింది. సో ఇంత మిగిలిన దాన్ని మనం 10 పాయింట్స్ మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు 12 పాయింట్స్ కింద మార్క్ చేసుకుంటున్నాం. స్టమక్ దగ్గర ఇంకా లూజ్ వస్తుంది. సో లూజ్ రాకుండా ఉండాలంటే కుట్టేటప్పుడు స్టమక్ దగ్గర ఒక కుర్చీ, ఒక్కో పీసెస్కి ఒక కుర్చీ మడత పెట్టి కుట్టుకోవాలి. ఈ విధంగా టేప్తో క్రాస్గా గీసుకోవాలి. సేమ్ ఈ విధంగా క్రాసెస్ని గీసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ 4 పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇలా క్రాసింగ్ కట్ చేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఈ విధంగా 4 పీసెస్ని కట్ చేసుకోవాలి. స్టమక్ దగ్గర లూజ్గా ఉంటుంది కాబట్టి సో మీరు స్టమక్ దగ్గర ఒక్కో పీసెస్కి ఒక్కో కుర్చీ పెట్టుకుని సిట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక కుర్చీ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.